చూడండి ఇక్కడ డైరెక్షన్స్ చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కడికన్నా అవుటింగ్ వెళ్ళాలన్నా, లేదంటే ఇంట్లో బోర్ కొడుతుంది లాంగ్ రైడ్ వెళ్ళాలన్నా ఇది మంచి ప్లేస్ అండి. చాలా బాగుంటుంది, ఇది ప్లెజెంట్గా ఉంటుంది. సాటర్డే సండేస్ వెళ్తే కొంచెం రష్ ఉంటుంది, వీక్ డేస్లో వెళ్తే మీకు రష్ ఉండదు. ఇవన్నీ బావులు తవ్వుతారు కదా నీళ్ళకి, వాటికి వీళ్ళు తయారు చేస్తున్నారు ఇవన్నీ. ఏమ్మా నీ పేరు చెప్పు. నీ పేరు? స్వరూప. నీ పేరు? మల్లేష్. ఎల్లేష్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది ఇవన్నీ తయారు చేస్తున్నారు. అలాంటి దేనికి వాడతారు అవన్నీ? అచ్చా, వాటర్ ట్యాంక్స్ కట్టుకోవటానికి. భలే ఉన్నది ఇక్కడ. చూసారండి, ఇల్లు ఇంత కష్టపడి తయారు చేస్తే మనం చక్కగా ఇంట్లో పెట్టుకుంటాము. మాకు దొరకవు అక్కడ, అందుకని అన్నీ వీడియో తీస్తున్నాను నేను మా ఫ్రెండ్స్కి చూపిద్దామని. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎన్ని తయారు చేశారు చూసారా. దీంట్లో ఇలాగ రింగ్స్ పెట్టి సిమెంట్ వేస్తారా, సిమెంట్ వేసి ఎండబెట్టేస్తారు, తర్వాత బిల్ల తీసేస్తారు పైకి. ఓకే, సో ఎవరన్నా కొనుక్కుని వెళ్తారా మీ సేట్ వాళ్ళ దగ్గర? ఓకే, వెనకాలంతా మొక్కజొన్న కంకులు చెట్లు అండి. చూసారా ఫ్రెండ్స్, వీళ్ళు ములుగులో ఇన్ని ఉన్నాయండి, ఒట్టి మొక్కలే కాదు. ఇక్కడ మనుషులందరూ హుషారుగా చక్కగా పని చేసుకుంటారు, అందుకే వీళ్ళందరూ హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అమ్మా స్వరూప, ఎల్లేష్. చూడండి ఇక్కడంతా బ్రిడ్జ్లు కడుతున్నారండి. ఇక్కడ అంతా జరుగుతుంది వర్క్. చూడండి, ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్తున్నామండి మేము. నాటుకోడి తెచ్చుకోవడానికి. చూడండి, ఫామ్ హౌస్కి వచ్చాము. ఇక్కడ కూడా తోటలు చూడండి, మొత్తం కొబ్బరి తోటలు వేసారు, కొబ్బరి చెట్లు వేసారు ఫెన్సింగ్ లాగా. ఇది మాకు తెలిసిన వాళ్ళదండి, ఫ్రెండ్స్. ఉసిరి చెట్టు చాలా బాగుంది. సపోటా చెట్లు చక్కగా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చూసారా జాంకాయలు? చూసారా ఫ్రెండ్స్? చూడండి ఎన్ని జామ తోట అండి ఇది. నాటు కోళ్ళు చూసారా? ఆహా, సూపర్ ఉన్నాయి. వావ్, చాలా ఉన్నాయండి. సపోటా చెట్లు, సపోటాలు. ఇటు వెళ్ళొచ్చా? నారెంజ్ అంట ఇటు. ఏంటి అన్ని కోళ్ళు పెట్టారు? అది వావ్, చూసారా నారెంజ్లు. ఇంకా వర్క్ జరుగుతుందండి ఇక్కడ, కొంచెం వర్క్. మంది వెళ్తున్నారు, ఇన్ని కార్లు. ఒక సుమారుగా 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చామండి. ఇక్కడ ఓపెన్ పెట్టారు, అక్కడ ఏదో రిపేర్ జరుగుతుంది అనుకుంటాను. సో అందరూ ఇక్కడి నుంచే వెళ్తున్నారు. ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి ఎక్కువ రష్ లేదు. వీకెండ్ అయితే, సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటారు. చూడండి ఎంత పెద్ద రిజర్వాయర్ అంటే ఇది. ఈ వర్షం నీళ్లు అన్నీ కూడా దీంట్లోకే వెళ్తాయండి. చూసారా, ఒక పైన కొండ మీదకి వచ్చినట్టే ఉంది ఇది. కొంతమంది ఉన్నారు ఇక్కడ.
అన్ని గేట్లన్నీ మూసేశారండి ఎందుకో. చూడండి ఫ్రెండ్స్, ఇది రిజర్వాయర్. ఇక్కడ చాలా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా వ్యూ, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎందుకు అండి గేట్లన్నీ క్లోజ్ చేశారు, రీజన్ అయితే తెలీదు, అడుగుతాను ఎవరినన్నా. చూసారండి, ఇది ఒక రౌండ్ అండి, రౌండ్ రిజర్వాయర్. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ కనబడుతుంది చూసారా, దూరంగా జూమ్ చేస్తాను చూడండి, అక్కడికి వెళ్ళామండి మేము. ఈసారి అక్కడ గేట్లన్నీ క్లోజ్ చేశారు, ఎందుకో తెలీదు. చూసారా, ఈరోజు ఇప్పుడు కొంచెం ఎండ వచ్చిందండి. చూడండి గేట్లు ఎలా క్లోజ్ చేశారు, ఆ పక్కన గేట్ కూడా క్లోజ్ చేశారు. అందుకని ఈ పక్క నుంచి వచ్చాము. ఈ పక్క చూస్తే ఊరు కనబడుతుందండి మీకు. ఈ ఊరు చూసారా, అంత గ్రీనరీ చూసారండి, మొత్తం గ్రీనరీ చూసారా. ఎంతమంది వచ్చారో ఇక్కడికి. ఈ లాక్డౌన్ మూలాన ఇళ్ళల్లో బోరు కొట్టి అలాగే ఇంట్లో ఉండిపోయి వాళ్ళకి ఏం తొయ్యక కాసేపు అలాగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి వచ్చారండి. ఇక్కడ కరోనాకి ఎటువంటి ఆస్కారం లేదు, అందరూ దూరం దూరంగా ఉన్నారు కాబట్టి ఏమి మనకి ప్రాబ్లం లేదండి. చూసారండి ఎంత బాగుందో సిటీ. ఇదొక సిటీ అంటున్నాను కానీ ఇది ఒక విలేజ్ అండి. విలేజ్లో ఉన్న ఆనందము మన సిటీస్లో దొరకదు మనకి. ఈ పక్కనంతా ఇలా రిజర్వాయరు చూసారా, చాలా బాగుంది. ఇది కొంచెం ఎండ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ ఈవినింగ్ టైంలో మనకి ఇక్కడ నాట్ అలౌడ్ కాబట్టి అందరూ డే టైమే వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కూడా ఎప్పుడైనా టైంపాస్ కావాలి, బోర్ కొడుతుంది ఇంట్లో, ఇలాగా లాక్డౌన్ అయిపోయి ఉన్నాము అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చక్కగా నేను చూపించే వంటలు చేసుకుని, పులిహార కానీ ఏదన్నా ఇడ్లీ చేసుకుని చక్కగా వచ్చి తిని ఎంజాయ్ చేయండి. ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోండి, హెల్తీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎన్ని మొక్కజొన్న పొత్తు తోటలు. ఇక్కడ పత్తి కూడా బాగా పండుతుందండి. ఇది చూడండి, ఇటు నుంచి రిజర్వాయర్ వెళ్తున్నాము. చూడండి ఎంత బాగా గ్రీనరీగా అంతా వేశారు చూసారా. ఇవన్నీ పత్తి అండి, ఇది చూడండి పత్తి, అన్ని తోటలండి. చూసారా, కొన్ని ఏకర్స్. వావ్, బ్యూటిఫుల్. చూసారా, ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు లోపలికి, షామీర్పేట దగ్గర. వీళ్ళు పెద్ద ట్యాంక్లో భీమవరం నుంచి తెచ్చి ఇక్కడ మనకి లైవ్ ఫిష్ కట్ చేసి ఇస్తారండి. అది మీకు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫిష్ కనబడుతుందా మీకు? పెద్దది తీ బాబు.
ఎంత పైకి ఎగురుతుంది. చుట్టే దాంతో చుట్టేసి పైకి వచ్చే వాళ్ళతో చుట్టేస్తే అయ్యేమంట. చాలండి. ఫ్రెండ్స్ చూడండి, షామీర్పేట్ లేక్ ఇది. చూడండి, చాలామంది బైక్స్ మీద వచ్చారు. జస్ట్ టైంపాస్ అండి. ఇదో పెద్ద లేక్. ఇటువైపు నుంచి కారు లోపలికి వెళ్ళటానికి అంత బాగాలేదు రోడ్డు. చూడండి, కనబడుతుందా? షామీర్పేట్ లేక్ ఇది. కొంతసేపు వచ్చి అలా కూర్చుని వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.